లక్షలు ఖర్చు పెట్టారు అని తెలుసు. అది కాదు, నేను ఎప్పుడూ ఏం కోరుకుంటే చెప్పండి, మీరు కూడా అదే కోరుకోండి. మనకి డబ్బు కన్నా బాండింగ్స్ ఉంటాయి చూసారా, అది ఇంపార్టెంట్. డబ్బులు ఎలాగైనా వస్తాయి, బాండింగ్స్, నమ్మకాలు, ఈ స్నేహాలు, ఈ బంధాలు, ఈ సేవ ఇది ఉంటుంది చూసారా, అది ఇంపార్టెంట్. అది పోకూడదు. అలాంటి గొప్ప బంధాన్ని మనీ విషయాన్ని బట్టి దాన్ని కొలిసారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? తెగిపోతే మళ్ళీ కలుస్తుందా? అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇచ్చే గుణం నీకు ఉండాలి, తీసుకునే గుణం వాళ్ళకు ఉండాలి. మరి వీళ్ళు ఇవ్వలేరు కదా ప్రభు అంటే, వీళ్ళెవరు? కానీ వీళ్ళ పక్షమున చెప్పండి, నేను ఇస్తా. ఎక్కడిస్తా? ఈ భూమి మీద ఇస్తా. చెప్పండి, ఆ పరలోకంలో ఇస్తా. మనీని ఎలా ఖర్చు పెట్టాలని మీరు అడిగితే నేను ఓపెన్గా చెప్తున్నాను, దేవుని కోసం ఖర్చు పెట్టండి, మీకోసం ఖర్చు పెట్టుకోండి, ఇతరుల కోసం ఖర్చు. అంటే మీరు నెలకు వచ్చేసరికి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా 3 ఎడదీయాలి. దేవుడి బడ్జెట్లోది మీ దాంట్లో పెట్టకూడదు, మీ బడ్జెట్ పెట్టుకెళ్ళి ఇతరులకు పెట్టకూడదు. ఎవరిది వాళ్ళదే భాగాలుగా విడదీసేయాలి. అది 100 అయినా, మళ్ళీ చెప్తున్నా, అది 100 అయినా, నువ్వు శాలరీ